నెగిటివిటీ క్రియేట్ అయ్యింది. అదే వీళ్ళకి చూడండి, ఇప్పుడు ఆ రైతులే దుర్మార్గులు, వాళ్లే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్ళు, అమరావతిని అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు. ఇదివరకు అమరావతిని తీసుకెళ్లి తాడేపల్లిలో కలిపినా, గుంటూరులో కలిపినా జగన్ కొరిగేది ఏం లేదు, ఒక నగరం తయారవుతుంది అంతే. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కరెక్ట్ అయినటువంటి వాళ్ళు, ఆ 29 గ్రామాలే ఉండాలనుకుంటున్న వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు. వీళ్ళు చేసేదానికి వ్యతిరేకంగా శాంతం సర్వనాశనం అయిపోతున్నట్టు ఇప్పుడు ఆ కుటుంబాలు. దారుణం అంటే ఇవాళ దాకా కడుపు నిండా తింటున్నారు, పిల్లల్ని పోషించుకుంటున్నారు, చదువులు, కొంతమంది పెళ్లిళ్ళకి కూతుళ్ళ కట్నాలకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంతకుముందు ఆ వార్తలు వీళ్ళే రాశారుగా, కట్నాలకు ఇచ్చిన వాళ్ళు అల్లాడారనేసి. మరి ఇవాళ వీళ్ళ జీవితాల్లో వీళ్ళు తీసుకెళ్లి నింపుతుంటే ఈనాడు జ్యోతి వార్తన్న రాసిందని చూడండి. మన రాష్ట్రంలో ఏంటయ్యా అంటే, మాకు నచ్చిన వాడు చేసే దౌర్జన్యం అద్భుతం, మాకు నచ్చని వాడు విమర్శించినా సరే మాకు దుర్మార్గం, మేము ఎలా చెప్తే అలా ఉండి బ్రతకండి. ఒకప్పుడు రౌడీలు ఫ్యాక్షనిస్టులు ఉన్నటువంటి సందర్భంలో జనాలు ఎలాంటి మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యేవాళ్ళు, ఇవాళ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలు చేస్తున్నది ఒక పెద్ద దంద. ఇటు రైతులు కోర్టుకు వెళ్తున్నారు, ఇటు భూసేకరణకి కోర్టు ద్వారానే డబ్బులు ఇచ్చి తీసుకుంటాం అని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఒకప్పుడు కూడా అంటే వీళ్ళని కాదు, కొంతమంది రైతులు జగన్ టైంలో వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు, మా భూములు మాకు ఇప్పించండి,